గెలిపిస్తే 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల సహాయం చేస్తాం. 3 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అభయహస్తం అని చెప్పి మేనిఫెస్టో పెట్టి ఇవాళ 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పి 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించకుండా 6 గ్యారెంటీలకు డబ్బులు కేటాయించకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ తెలంగాణ అమరవీరుల స్తూపం సాక్షిగా మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జేమ్స్ బాండుల మాదిరిగా బాండ్ పేపర్లు రాసిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారు. భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు మీరు భద్రంగా పెట్టుకుంటే 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి మీకు ప్రతిదీ అమలు చేస్తారని చెప్పి ఆనాడు బొంకి నమ్మబలికి ఓట్లేయించుకొని ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న అన్నట్టు 3వ బడ్జెట్ లో కూడా గ్యారంటీ అన్న మాట లేకుండా, డిక్లరేషన్ అన్న మాట లేకుండా ఇవాళ ప్రతి వర్గాన్ని వంచిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం. అడుగడుగున వారికి నిరసన చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల తరపున రైతు భరోసా 15,000 అన్నారు, కానీ ఆ రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఉగాది దాటిపోయింది, మరి సంక్రాంతికి ఇవ్వాల్సిన రైతు బంధు ఉగాది వచ్చినా పడతలేదంటే మరి ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎంత తీవ్రంగా ఉన్నదో అందరు చూస్తా ఉన్నారు. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కేవలం 11,900 ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ బొంకుతున్న ప్రభుత్వం, అబద్దాలు చెప్తున్న ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ లో మళ్లీ అడుగుతాం, నిలదీస్తాం. హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తాం. నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని మళ్ళొకసారి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.